బృందావనంలో ఒక గొప్ప దొంగ ఉన్నారంట. ఆయన మామూలు దొంగ కాదు, చాలా ప్రసిద్ధి చెందిన దొంగ. ఆయన అందరి ఇళ్లల్లో ఈ యొక్క వెన దొంగిలిస్తాడు, పెరుగు దొంగిలిస్తాడు, పాలు దొంగిలిస్తాడు, గోపికల చీరలు దొంగిలిస్తాడు, శ్రీమతి రాధారాణి యొక్క హృదయాన్ని దొంగిలిస్తాడు. అంతేకాకుండా మనం ఎంతో కష్టపడి సంపాదించుకున్న, అంటే ఎన్నో ఎన్నో జన్మల నుంచి కష్టపడి సంపాదించుకున్న మన పాపాలన్నింటినీ కూడా కేవలం ఆయన నామజపం చేస్తే మన పాపాలన్నింటినీ దొంగిలిస్తున్నాడు ఆయన. ఏంటమ్మా విడ్డూరం, ఎక్కడి నుంచి వచ్చాడు ఈ దొంగ అంటే, మామూలుగా దొంగలు దొంగిలించే విషయాలు వేరు, కానీ ఈ దొంగ మన పాపాలు దొంగిలిస్తున్నాడంట. అది కొండంత రాసైన పాపమైనా సరే ఆయన నామ్ము చేస్తే దాన్ని అలవోగ్గా దొంగిలిస్తున్నాడు. ఎక్కడి నుంచి వచ్చాడమ్మా ఈ దొంగ అని అందరూ అంటూ ఉన్నారు. కానీ ఈ దొంగ గురించి తలుచుకుంటే చాలా మాధుర్యంగా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. అందుకే చోరాగ్రగణ్యం పురుషం నమామి. చోరులంటే దొంగలు ఎవ్వరైనా ఈయన ముందు దిగదుడిపే. ఆ రాబిన్ హుడ్ కూడా ఈయన ముందు పనికిరాడు. చోరాగ్రగణ్యం, దొంగలన్నింటిలో కల్లా శ్రేష్ఠుడు, ఉత్తమ దొంగ ఆయన శ్రీకృష్ణ భగవానుడు. పురుషం నమామి, అలాంటి అద్భుతమైన దొంగకు నేను నమస్కారాలు సమర్పిస్తున్నాను అని చెప్తూ ఉన్నారు.